నిన్న ఎప్పుడైతే సిఎస్కే మ్యాచ్ ఓడిపోయిందో అప్పటి నుంచి ఒకటే ట్రెండ్ అవుతుంది, వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారా లేక చెట్లు ఆడుతున్నారా. సో లాయల్ ఫ్యాన్స్ ఇలాంటి ఎప్పుడు కూడా తీసుకురారు. ఎప్పుడైతే రుతురాజ్కి ఇంజురీ అయిందో, రుతురాజ్కి కావాలని ఇంజురీ చేసి పంపించేశారు. ఇలాంటివన్నీ బాగా జరగాలి సిఎస్కేకి, ధోని కెప్టెన్గా వస్తే మాకు హ్యాపీ. సో ఇలాంటివి ఎవరైతే టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళే కోరుకుంటారు. సిఎస్కే లాయల్ ఫ్యాన్స్ కానీ క్రికెట్ లాయల్ ఫ్యాన్స్ కానీ అసలు కోరుకోరు. ఎందుకంటే ఐపీఎల్ 2025లో సిఎస్కే టీం ఎంత ఘోరంగా ఆడుతున్నా కూడా వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ సీజన్లో వాళ్ళ గేమ్ ఏందో అందరికీ తెలుసు. వాళ్ళు మంచి కాంపిటీషన్ క్రికెట్ ఆడితే ఐపీఎల్కి ఆ క్రేజ్ వస్తుంది. ధోని లేట్గా వచ్చిండు, ధోని ముందుగా బ్యాటింగ్ రావాలి, సిఎస్కే వికెట్లు పడిపోవాలి. ఒక మ్యాచ్ అండి ఓకే, కంటిన్యూస్గా ఇలా కోరుకుంటున్నారు కదా, వాళ్ళకి ఒకటే చెప్పాలి, ఖచ్చితంగా మీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సిఎస్కేకి ఉండదు, అలాగే క్రికెట్కి ఉండదు. సో దీనివల్ల ఖచ్చితంగా నష్టమే. ఇక మన మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోతే రుతురాజ్ గైక్వాడ్కి అయితే ఎల్బో ఇంజరీ జరిగింది. అది ఆర్ఆర్ మ్యాచ్లో జరిగింది, తుషార్ దేశపాండే బౌలింగ్లో. తర్వాత ఢిల్లీ మ్యాచ్ అలాగే పంజాబ్తో మ్యాచ్, 2 మ్యాచ్లు కూడా ఆడాడు, రిస్క్ చేసి ఆడాడు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ సిఎస్కేకి ప్రీవియస్ సీజన్లో చాలా బాగా ఆడాడు. ఒక 2-3 సీజన్ నుంచి రుతురాజ్ గైక్వాడే టాప్ స్కోరర్, అలాగే కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్లో కూడా ముంబైతో వీళ్ళు గెలిచిన దాంట్లో కారణం రుతురాజ్ గైక్వాడే చాలా బాగా ఆడాడు బ్యాటింగ్. బట్ తర్వాత నుంచి రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్ అవ్వడం వల్లే మ్యాచెస్ కూడా ఓడిపోవడం ఎంత జరిగిపోయింది, బౌలర్స్ రిథమ్ దెబ్బతినడం ఇవన్నీ జరిగిపోయినాయి. బట్ రుతురాజ్ గైక్వాడ్ ఇంజరీ అవ్వడం బెటర్ అయింది. మాకు ధోని కెప్టెన్గా తిరిగి వస్తున్నాడు. ఇంత టాక్సిక్ అసలు టూ మచ్ అసలు. సో ఒక ఫేవరెట్ టీంని సపోర్ట్ చేసే తీరు ఇదా, చెట్లు నాడుతున్నారు మా వాళ్ళు. ఏందా అసలు, ఓన్ ఫ్యాన్సేనా, లాయల్ ఫ్యాన్సా అసలు సిఎస్కేకి? అసలు వరస్ట్ అబ్బా ఇది మటుకు. క్రికెట్లో నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదు. బట్ ఎవరైతే లాయల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సిఎస్కే కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తారు. అలాగే నేను కూడా ఒక క్రికెట్ ఫ్యాన్కి అయితే ఖచ్చితంగా సిఎస్కే కంబ్యాక్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఇక సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఎన్ని మ్యాచెస్ గెలిస్తే అనే దాని గురించి మాట్లాడుకుందాం. సిఎస్కే అయితే 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఓడిపోయింది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఓడిపోలేదు వరుసగా 5 మ్యాచ్లు ఐపీఎల్ చరిత్రలోని సిఎస్కే. బట్ ఓడిపోయింది. బట్ ఏం చేద్దాం. బట్ ఇంకొకటి ట్రెండ్ అయ్యేది ఏంటంటే 180+ స్కోర్ సిఎస్కే చేజింగ్ చేయలేదు ఇప్పటి వరకు గత 4 ఇయర్స్గా అనేది. బట్ నాకు ఒకటే పాయింట్ అనిపిస్తుంది, 2023లో 15 ఓవర్లకి 175 టార్గెట్ చేశారు కదా 2023లో, టైటిల్ గెలిచారు కదా ఫైనల్లో. సో ఆ మ్యాచ్ 180+ అంటే 220 అని చేసేవాళ్ళు కదా, 15 ఓవర్లకి 175 అంటే. సో అప్పుడు చేసేవాళ్ళే కదా. సో ఆ మ్యాచ్ ఎందుకు మిస్ అవుతున్నారు అందరూ ఆన్లైన్ అనేది నాకు పెద్ద క్వశ్చన్ అసలు. సో సిఎస్కే ఎప్పుడు ఛాంపియన్ టీమే, బట్ వాళ్ళు కంబ్యాక్ చేస్తారనేది మనం అనుకుందాం. బట్ చేయాలి కూడా, ఎందుకంటే సో ఐపీఎల్ క్రేజ్ రావాలన్నా ప్రతి టీం ఇంట్రెస్ట్గా ఆడితేనే మ్యాచ్ అంతా క్రేజ్గా ఉంటుంది. బట్ నిన్నటి మ్యాచ్ అయితే దారుణం. ఖచ్చితంగా బ్యాట్స్మెన్ మొత్తం ఫెయిల్ అయ్యారు. సో షేక్ రషీద్ లాంటి తెలుగు ప్లేయర్కి ఛాన్స్ రావాలి. అలాగే వాళ్ళ బౌలింగ్లో సిఎస్కే మేనేజ్మెంట్ అయితే షేక్ రషీద్కి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. ఆర్ కాన్వే కానీ రచిన్ కానీ ఒకరిని డ్రాప్ చేసి శామ్ కరణ్తోనే వెళ్తే బెటర్, ఆర్ ఎల్లిస్తో కానీ ఆర్ ఓవర్టన్తో కానీ ఇంకొక ప్లేయర్ని ట్రై చేస్తే బెటర్. ఎందుకంటే ఖచ్చితంగా ఓపెనర్ ఇద్దరు ఫ్లాప్ అవుతున్నారు కాబట్టి. సో త్రిపాఠిని ముందే పంపించి మేబీ రషీద్ని 1 డౌన్లో అలా సెట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే మార్పులు చేయాలి. కాబట్టి సిఎస్కేతో ప్రాబ్లం ఏంటంటే అసలు వాళ్ళు ఇప్పుడు కూడా ఒకే టీంతో వెళ్తారు, కోర్ టీంతోనే వెళ్తారు. 1-2 చేంజెస్ చేస్తారు కానీ అసలు వాళ్ళు బ్యాక్ చేస్తారు బాగా ప్లేయర్స్ని. బట్ ఇంత ఘోరంగా ఓడిపోతున్నారు, ఫ్యాన్స్ కూడా అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి చూద్దాం వాళ్ళు బ్యాక్ చేస్తారా, లేకుంటే బ్యాక్ చేసిన ప్లేయర్తోనే మ్యాచెస్ గెలుస్తారా, లేకుంటే ప్లేయింగ్ లెవెల్ ఏమైనా కొత్త చేంజెస్ చేసి గెలుస్తారని చూడాలి. ఖచ్చితంగా షేక్ రషీద్ రంజీలో కూడా తనకు 200 ఉంది. ఖచ్చితంగా తన మంచి రెప్యుటేషన్ ఉంది, ఆ ఏపీలో కూడా బాగా ఆడాడు. కాబట్టి ఖచ్చితంగా తనైతే ప్లేయింగ్ లెవెల్కి వస్తాడని ఆశిద్దాం. అలాగే అశ్విన్ అనేది మెయిన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడైతే చెన్నై పిచ్ మీద అశ్విన్ ఫెయిల్ అవుతున్నాడు, అది చాలా హర్టింగ్ సిఎస్కే ఫ్యాన్స్. కానీ ఖచ్చితంగా ఎందుకంటే అశ్విన్ పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు. సో పవర్ ప్లేలో వికెట్లు ఇస్తే ఖచ్చితంగా సిఎస్కే వైపు మ్యాచ్ వస్తుంది. బట్ ఆ పని చేయలేకున్నాడు అశ్విన్. నూర్ అహ్మద్ వికెట్లు తీసినా పవర్ ప్లే తర్వాత వస్తున్నాడు. సో జడేజా బ్యాట్తో బాల్తో అనేది కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఖచ్చితంగా అశ్విన్ ఇక్కడ కీలకం కాబోతున్నాడు. బట్ ధోని అయితే తను ఎంతవరకు ఆడగలడు అంతవరకు అయితే తను ఖచ్చితంగా టీంకి అందిస్తూ ఉన్నాడు. బట్ ఓవరాల్గా సిఎస్కే ప్లేయర్స్ అందరు కంబైన్డ్గా టీమ్ ఎఫర్ట్స్ పెట్టి ఆడితేనే ఖచ్చితంగా గెలుస్తారు. బట్ 1-2 మ్యాచ్లు గెలిచారా వాళ్ళు ఇంకా ఖచ్చితంగా మళ్ళీ కంబ్యాక్ చేసి క్వాలిఫై అవుతారు. బట్ ఓవరాల్గా 6 మ్యాచ్లు 5 ఓడిపోయారు. బట్ ఇంకా 8 మ్యాచ్లు 8లో కానీ 7 కానీ గెలిస్తే సిఎస్కే క్వాలిఫై అయిపోతుంది. లేదు అటు ఇటుగా కాకుండా ఒక 6 మ్యాచ్లే కానీ గెలిస్తే 14 పాయింట్లు వస్తాయి. రన్ రేట్ కూడా డౌన్ ఉంది కాబట్టి కొంచెం కష్టమే అవుతుంది. బట్ ఏదైనా జరిగినప్పుడు ఈ చెట్లు నాటుతున్నారు ఇవన్నీ వద్దు. ఖచ్చితంగా ఒక టీం చపాక్లో నిన్న మ్యాచ్ డిజాస్టర్ అంటే ఖచ్చితంగా మనం డిసప్పాయింట్ అవ్వాలి. కానీ బట్ ఒక మ్యాచ్కేనా, ఒక సీజన్కే మనం బ్యాక్ చేయలేకపోతే ఒక క్రికెట్ ఫ్యాన్స్గా నేనైతే ఐపీఎల్లో ప్రతి టీంని కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఐపీఎల్ అనేది ఓన్లీ ఇండియన్ క్రికెట్గా నా సపోర్ట్ ఉంటుంది. బట్ ఓవరాల్ సిఎస్కే, ముంబై కానీ ఆర్సీబీ కానీ ఏ టీం అయినా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. బట్ వాళ్ళు ఎలా కంబ్యాక్ చేయాలి, వాళ్ళు ఎంత బాగా ఆడితే బాగుంటుంది, ఇలాంటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ట్రోల్ అయితే చేయొద్దు. ఎందుకంటే తలా ఫర్ ఏ రీజన్ కాడి నుంచి తలా ఇస్ ద రీజన్ అనేదాకా వచ్చారంటే ఖచ్చితంగా ఇది హట్టింగ్గా ఉంటుంది.
మన ఇండియన్ లెజెండ్ మన ధోనిని కూడా మనం హట్ చేసుకుంటా కూడా పోకూడదు. బట్ ఖచ్చితంగా సిఎస్కే ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే ధోనికి బ్యాటింగ్ రావాలి, అందరూ అవుట్ అయిపోవాలి ఇలా కోరుకోకూడదు. ఖచ్చితంగా టీం గెలవాలి అని కోరుకోండి. బట్ 1-2 మ్యాచ్లు ధోని ఖచ్చితంగా బ్యాటింగ్ వస్తాడు, ఈ ఏజ్లో కూడా కీపింగ్ చేస్తున్నాడు 20 ఓవర్స్ అని మనం ఆలోచించాలి. అన్ని ఒకసారి ఇంజురీస్ ఉంటాయి, ఇంజురీ వల్లే రన్నింగ్ చేయడం వల్ల ఇబ్బంది అని కూడా ఫ్లెమింగ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్గా మనం అయితే సపోర్ట్ చేద్దాం టీంని, అంతకంటే మనం ఏం చేయలేం. బట్ సిఎస్కే అయితే ఖచ్చితంగా కంబ్యాక్ చేస్తుందా లేదో కూడా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్, బై.